తలా ఫర్ ఏ రీజన్ ప్రాబ్లం స్టేట్మెంట్ పేరు ఏంటండి? తలా ఫర్ ఏ రీజన్. చూడండి ఇక్కడ తలా ఫర్ ఏ రీజన్ ఏమంటున్నాడు ఇక్కడ బాగా గమనించండి. యు ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ ఎన్ అంటే ఇంటీజర్ ఎన్ అంటే ఏంటండి? ఇంటీజర్ అంటే ఏంటి? ఇంటీజర్ అంటే నంబర్ అని అర్థం. ఓకేనా అండి? ఇంటీజర్ అంటే ఏంటండి? నంబర్ అని అర్థం. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? ఒకటే అంటున్నాడు, ప్రింట్ తలా THALE అని ప్రింట్ చేయాలంట. ఎప్పుడు? ఒకవేళ వాడు మనకి ఇచ్చిన వాల్యూ n = 7 అయితే అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, కావాలంటే మీరే మొహమాటం పడకుండా చూడండి. ప్రింట్ తలా ఇఫ్ n = 7 అదర్వైజ్ ప్రింట్ సాడ్ జీ అని ప్రింట్ చేయాలంట. ఓకేనా అండి? ఫైన్. ఇప్పుడు బాగా గమనించండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు వాడు మనకి? ఇన్పుట్ ఫార్మాట్ అవుట్పుట్ ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. కాస్త ప్లీజ్ ఒకసారి అందరూ బాగా గమనించండి. ఇన్పుట్ ఫార్మాట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇతను? వీడు ఇన్పుట్ ఫార్మాట్లో ఏమని చెప్తున్నాడు అండి? చూడండి, ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్లో హీస్ టెలింగ్ దట్ ఇన్పుట్ ఫార్మాట్లో ద ఓన్లీ లైన్ ఆఫ్ ఇన్పుట్ కంటైన్స్ అన్ ఇంటీజర్ n. ద ఓన్లీ లైన్ ఆఫ్ ఇన్పుట్ కంటైన్స్ అన్ ఇంటీజర్ n అంటే ఇన్పుట్లో ఒక నంబర్ ఇస్తానండి, ఆ నంబర్ వచ్చేసి n అనే నంబర్ ఇస్తాను అంటున్నాడు. అంటే ఆ n అనే నంబర్ ఎంతైనా అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. అయితే వాడు ఎంతవరకు ఇస్తాడనేది మనకు తెలియదు. అది తెలియాలంటే మనము కన్స్ట్రెయింట్స్ వైపు చూడాలి. ఓకేనా అండి? చూడండి, కోడింగ్ అనేది ఎప్పటికైనా చాలా బాగా ఈజీ. అయితే మనం ఇన్పుట్ ఫార్మాట్ చదివి ఆ ఇన్పుట్ ఫార్మాట్కి తగినట్టుగా ఇప్పుడు మనం ఏం రాయాలి? కోడింగ్ రాయాలి. అంటే ఎట్లా? ఇప్పుడు C లాంగ్వేజ్ పరంగా అయితే ఎట్లా రాస్తాం? ద ఓన్లీ లైన్ ఆఫ్ ఇన్పుట్ కంటైన్స్ అన్ ఇంటీజర్ n అంటే ఏంటి? ఇక్కడ బాగా గమనించండి. ఎలా రాయాలి దీన్ని? స్కాన్ఎఫ్ %d, %n అని ఇట్లా రాస్తాం. ఇక్కడ స్పేస్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ కింద రాస్తున్నాం. ఒకసారి బాగా గమనించండి. ఏమని రాయాలండి ఇక్కడ? బాగా గమనించండి. స్కాన్ఎఫ్ %d, %n. అర్థమైందా అండి ద్వారకా ప్రసాద్ గారు? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏమంటున్నాడండి? అవుట్పుట్ ఫార్మాట్. అవుట్పుట్ ఏ సింగిల్ స్ట్రింగ్ ప్రింట్ తలా ఇఫ్ n = 7. n = 7 అయితే తలా అని ప్రింట్ చేయండి. లేదనుకోండి అదర్వైజ్ ప్రింట్ సాడ్ జీ. సో ఇది వచ్చేసి యాక్చువల్గా కోడ్ చెఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్లాట్ఫామ్. ఒక 0 లెవెల్ స్క్రాచ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఒక సామర్థ్యం సంపాదించుకోవాలని అనుకుంటే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ స్టార్ట్ విత్ ద కోడ్ చెఫ్తో స్టార్ట్ చేయండి. జీవితం మెరుగుపరచుకోండి. ఎస్. నెక్స్ట్ ఏమంటున్నాడండి? యు మే ప్రింట్ ఈచ్ క్యారెక్టర్ ఆఫ్ ద స్ట్రింగ్. మీరు ఒకటి బాగా గమనిస్తే వాడే ఇచ్చాడు మనకి ఇక్కడ. అన్ని వాడే ఇస్తాడు ప్రాబ్లం స్టేట్మెంట్లో. యు మే ప్రింట్ ఈచ్ క్యారెక్టర్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇన్ అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ ద స్ట్రింగ్స్ తలా అంటే ఆ తలా అనే పేరుని మీరు ఏ విధంగా రాసుకోవచ్చు. అంటే తలా అంటే ఇంకా మొత్తం క్యాపిటల్ లెటర్లోనే రాయాలని రూల్ ఏం లేదండి. మీరు స్మాల్ t, క్యాపిటల్ H, క్యాపిటల్ A, స్మాల్ l, స్మాల్ a ఇలాగైనా రాయొచ్చు అని చెప్తున్నాడు. అంతే, అంతకుమించి ఇంకేం అడగట్లేదు వాడు మనల్ని, ఇంకేం చెప్పట్లేదు వాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి? బాగా గమనించండి ఇక్కడ. కన్స్ట్రెయింట్స్. ప్లీజ్ లుక్ ఎట్ హియర్ పీపుల్ ఎవ్రీవన్. ఏమి ఇచ్చాడండి ఇక్కడ? కన్స్ట్రెయింట్స్. ఎస్, సోమశేఖర్ గారు ఇక్కడ చూడండి ఒకసారి బాగా మీరు గమనించండి. కన్స్ట్రెయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇక్కడ. ఇది బాగా గమనించండి. ఇన్ దిస్ కన్స్ట్రెయింట్స్ ఏమి ఇచ్చాడు వాడు ఇక్కడ? చూడండి, 1 అని ఇచ్చాడు. తర్వాత ఇక్కడ లాస్ట్లో ఏమో 10 అని ఇచ్చాడు. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? 1 అనేది మినిమం వాల్యూ ఆఫ్ n, 10 అనేది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ n. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. అంటే ఏంటండి? n అనేది 1 లేదా 10 అంటే 1 నుంచి 1 to 10 రేంజ్ లోపల ఉంటుంది. అండ్ దట్ టు ఇంక్లూజివ్ అంటే n అనేది 1 అవ్వచ్చు. చూడండి, జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఇది అంటే ఆ విషయం అక్కడ వాడు ఇచ్చిన పాయింట్స్ మనం అర్థం చేసుకుంటే చాలు. n అనేది 1 అవ్వచ్చు లేదా n అనేది 10 కూడా అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ నేనేమంటానంటే, ఒకసారి సరదాగా బాగా గమనించండి ఒకసారి అందరూ. నేనేమంటానంటే అండి, ఇప్పుడు ఇక్కడ n = 11 అనే పాయింట్ వాడు ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకంటే వాడే చెప్తున్నాడండి n ఒక మ్యాక్సిమం వాల్యూ ఎంత? వాడు 10 అని నీకు నాకు చెప్పేసినాడు ఆల్రెడీ. ఇంకా మరి n = 11 అనే ఇన్పుట్ వాడి ఇవ్వనండి అని చెప్తున్నాడు మనకు కన్స్ట్రెయింట్ అనే పదం ఇచ్చి.
అంటే కన్స్టెంట్ అంటే ఏంటి, చాలా మంది ఈవెన్ నేను కూడా స్టార్టింగ్ కోడింగ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ నా కెరియర్లో కన్స్టెంట్కి ప్రోగ్రామ్ రాసేవాడిని. ఇఫ్ n = 1 ఆర్ n = 10 అని ఏదో స్థితి రాసేవాడిని అక్కడ. అంటే ఇక అవన్నీ రాయకూడదు మనం. కన్స్ట్రెంట్కి కోడింగ్ ఎవడు రాయడు, గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. కానీ కన్స్ట్రెంట్ అంటే వాడు మనకు చెప్తున్నాడు, మనం వింటున్నాం అంతే, అంత మించి ఇంకేం లేదు. అంటే వాడు మనకేం చెప్తున్నాడు కన్స్ట్రెంట్ ఇచ్చి, నేను ఇప్పుడు ఇక్కడ n = 12 అనే వాల్యూ ఇవ్వను, ఎందుకంటే నేను ఇచ్చే మ్యాక్సిమం వాల్యూనే నీకు 10 అని అర్థం అని చెప్తున్నాడు వాడు మీకు ఇక్కడ. మరి n = 0 అని ఇస్తాడు వాడు మనకు? అసలు ఇవ్వడు, ఎందుకంటే n ఒక మినిమం వాల్యూనే 1 అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ, గెట్ మై పాయింట్. ఓకేనా అండి ద్వారకా ప్రసాద్ గారు, అర్థమైందండి మీకు? ఎస్. నా ఇంతకు మించి ఇంకా ఎక్కువ మాట్లాడను నేను. చూడండి ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ 1 ఏంటిది? ఈ శాంపుల్ ఇన్పుట్ 1 అనేది ఏంటండి? ప్లీజ్ ఒకసారి అందరు బాగా గమనించండి. శాంపుల్ ఇన్పుట్ 1 మీన్స్ ఇట్స్ ఏ ఫస్ట్ పబ్లిక్ టెస్ట్ కేస్. గైస్ బాగా గమనించండి. శాంపుల్ ఇన్పుట్ 1 మీన్స్ వాట్? ఫస్ట్ పబ్లిక్ టెస్ట్ కేస్. ఫస్ట్ పబ్లిక్ టెస్ట్ కేస్ ఇది, అర్థమైందా అండి? నెక్స్ట్ వచ్చేసి ఏమి ఇచ్చాడు ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ సెకండ్ టెస్ట్ కేసు కూడా ఇచ్చాడు. కానీ ఆ సెకండ్ పబ్లిక్ టెస్ట్ కేసు చూసేదానికంటే ఒకసారి ఫస్ట్ పబ్లిక్ టెస్ట్ బాగా గమనించండి. ఇన్పుట్ ఏమో n వాల్యూ, ఇదేంటిది n = 7. ఇది అంటే ఇన్పుట్ n = 7 వచ్చాక అవుట్పుట్ ఏమొచ్చింది బాగా గమనించండి. THALA తల అని వచ్చింది. అంటే మీకు తెలుసు అందరికి, ఇప్పుడు మన ధోని ఉన్నారు, మన ధోని యొక్క జెర్సీ నెంబర్ ఎంత అండి? 7. ధోని యొక్క జెర్సీ నెంబర్ 7 కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ఆయనకు సంబంధించిందే దాదాపుగా. గెట్ మై పాయింట్? ఎస్. అండ్ నెక్స్ట్ అండి ప్లీజ్ ఒకసారి ఇప్పుడు అందరూ బాగా గమనించండి ఇక్కడ గైస్. సెకండ్ పబ్లిక్ టెస్ట్ కేస్ అండ్ ఇక్కడ బాగా గమనించండి. మనకి ఇక్కడ ఫస్ట్ పబ్లిక్ టెస్ట్ కేసుకి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మై డియర్ కంప్యూటర్ సైంటిస్ట్, ఎవరైతే హాస్పిటల్లో పుట్టకుండా కంప్యూటర్ సైన్స్లో పుట్టారు కదా వాళ్ళకి చెప్తున్నానండి నేను ఇక్కడ. సోమశేఖర్ గారు ఏమని చెప్తున్నానంటే బాగా గమనించండి. ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ చదవాలంటే చాలామంది సిగ్గుపడతారు, గిల్టీగా ఫీల్ అవుతారు. నేనేమంటానంటే అవన్నీ ఏం మొహమాట పడే చేష్టలు ఏం చేయొద్దండి, పిచ్చి చేష్టలు. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే ఇక్కడ explanation is a part of the problem statement. That's it. Explanation is the part of the problem statement. వాడు కోడ్ ఏమి ఇవ్వడంలా నీకు నాకు. గెట్ మై పాయింట్? వాడేమి ఇచ్చాడు అక్కడ? ఎక్స్ప్లెనేషన్. అంటే వాడిచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి వాడు మనకి ఇంకా సహాయం చేస్తున్నాడు అని అర్థం. ఎక్స్ప్లెనేషన్ చదవాలి ఎవరైనా కానీ సరే, ఈవెన్ పెద్ద కోడర్ అయినా సరే చిన్న కోడర్ అయినా సరే, ఎక్స్ప్లెనేషన్ చదివితే ప్రాబ్లం స్టేట్మెంట్ ఇంకా బాగా అర్థం అవుతుంది. గుర్తుపెట్టుకో ఎప్పటికైనా కానీ. గెట్ మై పాయింట్ పీపుల్? వెరీ గుడ్, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ నౌ లెట్ us go to the సెకండ్ పబ్లిక్ టెస్ట్ కేస్. గైస్ బాగా గమనించండి. ఇప్పుడు సెకండ్ పబ్లిక్ టెస్ట్ కేసులో వాడు ఏమిచ్చాడు గమనించండి. ఇక్కడ ఇది సెకండ్ పబ్లిక్ టెస్ట్ కేసు. ఇప్పుడు సెకండ్ పబ్లిక్ టెస్ట్ కేసులో ఏమో ఇన్పుట్ ఏమి ఇచ్చాడు? 1 అని ఇచ్చాడు. ఇన్పుట్ వచ్చేసి 1, అవుట్పుట్ వచ్చి SAT G. అవును, ఎందుకంటే n is not 1 అంటే n is not 7 కాబట్టి SAT G వచ్చింది. దట్స్ ఇట్. గెట్ మై పాయింట్? ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని సంగతి సి లాంగ్వేజ్తో చెప్తాం మనం ఇప్పుడు. గెట్ మై పాయింట్ పీపుల్? ఒకటి బాగా గమనించండి గాయస్, ఒకటి బాగా గమనించండి. ఇప్పుడు లాజిక్ ఆలోచిస్తే ట్రంప్కి వినపడాలి, కోడ్ రాస్తే ఢిల్లీలో కదలాలి. అది గెట్ మై పాయింట్? ఓకేనా అండి? నాకు తెలుసు డైలాగ్స్ అయినా సూట్ కాకపోయినా కానీ వినండి. గెట్ మై పాయింట్? సో ఏంటి ఇక్కడ లాజిక్ ఏంటి? n అనేది ఒకవేళ 7 అయితే THALA తల అని ప్రింట్ చెయ్యి. అంటే ఏంటిది? దీన్ని మనం దేంట్లో పెట్టాలి? ఇఫ్లో పెట్టాలి అంతే. ఇఫ్ n = 7 ఈజ్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు అంటే ఏంటి? రిలేషనల్ ఆపరేటర్ మిత్రమా. డబల్ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అనుకునేవి, అసలు కాదు. డబల్ ఈక్వల్ టు అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్స్ ఏ రిలేషన్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్. డబల్ ఈక్వల్ టు అంటే ఎస్. అండ్ నెక్స్ట్ అండి ఎల్స్ ఏమని ప్రింట్ చేయాలి? SADGE SAT G అని ప్రింట్ చేయాలి అంతే. ప్లీజ్ లుక్ ఎట్ హియర్ ఎవ్రీవన్. ఎస్. ఇప్పుడు బాగా గమనించండి. ఇక్కడ ఏమని ఇచ్చాడు? సి లాంగ్వేజ్లో సెలెక్ట్ చేశానండి. సి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి రాస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాసి, నా లెట్ మీ రైట్ హియర్ ఇంట్ మెయిన్ అని రాస్తున్నానండి. ఇంట్ మెయిన్. ఆ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే అది హెడర్ ఫైల్. ఎప్పటికైనా కానీ ఇక్కడ కోడ్ ఆఫ్ కంపైలర్లో మనం రిటర్న్ 0 అని రాయాలి. సో నేను కూడా అదే రాస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ 0 అని రాస్తున్నాను. బాగా గమనించండి. నౌ ప్లీజ్ అబ్జర్వ్ హియర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్పుట్ తీసుకోవాలి కదా. ఆ ఇన్పుట్ ఏంటంటే ఇక్కడ scanf %d, యాంపర్సెంట్ n.
యాంపర్సెంట్ ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు బాగా గమనించండి. ఇఫ్ ఎస్ చెప్పాలండి. ఇఫ్ n డబుల్ ఈక్వల్ టు 7, ఇఫ్ n డబుల్ ఈక్వల్ టు 7 printf THALA తలా. ఓకేనా అండి. ఎల్స్ ఎస్ చెప్పండి. ఎల్స్లో ఏం రాయాలి చెప్పాలి. మీరు చెప్తే మీకు వస్తుంది, నేను చెప్తే నాకు వస్తుంది. గెట్ మై పాయింట్. ఎక్సలెంట్. ప్లీజ్ అబ్జర్వ్ హియర్ అండి. ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పటికైనా కానీ, ఇల్లు అనగానే పండగ కాదు. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రోకోడైల్ ఫెస్టివల్. అది వేరు ఇది వేరు, రెండు వేరు. కానీ అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు ఇల్లు అలికేసినారు బాగా రంగులుగా, కానీ ఇప్పుడు ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఎందుకంటే బాగా గమనించండి, ఈ మాట నేను కాదు చిరంజీవి గారు చెప్పారు ఆల్రెడీ. చూడండి ఇక్కడ మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. రన్ బటన్ ఉంది, సబ్మిట్ బటన్ ఉంది. రన్ బటన్ ఎందుకు యూజ్ చేస్తామంటే పబ్లిక్ టెస్ట్ కేసు అన్నీ సాటిస్ఫై అయినాయా లేదా, ప్లస్ కంపైలేషన్ ఎర్రర్ ఏమైనా ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మనం రన్ బటన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇల్లు అలగ్గానే పండగ కాదు అన్నా కదా, ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్ అన్నా కదా. చూడండి ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఎస్ ఏమొచ్చింది, కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది బాగా గమనించండి. ఇల్లు అలికేసినాం కానీ ఎందుకు ఇంకా పండగ కాదు అది. ఎందుకంటే మనకు ఇక్కడ మనం కోడ్ రాయడం జరిగింది, కానీ ఏమంటున్నాడు ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్లో ఎన్ అన్డిక్లేర్డ్ అంటే మీనింగ్ ఈజ్ వాట్, మనము ఎన్కి అసలు మెమొరీనే క్రియేట్ చేయలేదు. ఎన్కి మెమొరీ క్రియేట్ చేయకుండా అసలు ఎన్ని వాడగలుగుతామండి మనం? లేదు, వాడలేము. ఇప్పుడు ఒక స్థలం బుక్ చేయకుండానే, అంటే ఒక స్థలం కొనకుండా దాని మీద ఇల్లు కడతాము మనం. ఐ రిపీట్, స్థలం కొనకుండా ఇల్లు కడతామా? ఒక స్థలం పైన ఇల్లు కట్టేది మనం గాల్లో కాదు. ఎస్ ఆర్ నో? ఎస్. కాబట్టే ఒకసారి ఇక్కడ బాగా గమనించండి. మనం ఎన్నికి మెమొరీ క్రియేట్ చేయాలా? మెమొరీ క్రియేట్ చేయకుండానే ఎన్ని ఎలా యూజ్ చేస్తామండి? చేయలేం. కాబట్టి ఒక ఎన్కి ఒక వేరియబుల్కి మెమొరీ క్రియేట్ చేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది చెప్పండి? ఎవరికి ఉంది? డేటా టైప్కి ఉంది. ఎస్. సో మరి ఇప్పుడు ఇదేంటి? ఇంటీజర్ డేటా టైప్ కంటే మనకేం కావాలి? ఇంట్ ఎన్. దట్స్ ఆల్. ఓకేనా అండి? అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలండి? మనము ఇప్పుడు ఇక్కడ ఇంట్ ఎన్ అనేది రాయాలి. ఒకసారి బాగా గమనించండి ఇక్కడ అందరూ. ఇంట్ ఎన్. ఓకేనా అండి? హలో ద్వారకా ప్రసాద్ గారు ఇక్కడ చూడండి ఒకసారి బాగా. ఎస్. సో ఇంట్ ఎన్. ఓకేనా అండి గైస్? బాగా గమనించండి ఇక్కడ ఇంట్ ఎన్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తానండి ఫస్ట్ పబ్లిక్ టెస్ట్ కేస్. చూడండి ఇక్కడ సబ్మిషన్ క్యూడ్. ఓకే, మళ్ళీ ఇస్తున్నాడు మనకి ఇక్కడ. చూడండి ఇంకో కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే మనం కకృతి పడి రిటర్న్ స్పెల్లింగ్ చూడండి ఏం రాసినాం మనం. చాలా చెత్తగా రాసినాం రిటర్న్ స్పెల్లింగ్. ఏమని రాయాలి రిటర్న్ స్పెల్లింగ్? RETRUN RETURN RETURN. ఓకేనా అండి? ఇక్కడ వాడే ఇస్తాడు మనకు. ఎస్. సో RETURN రిటర్న్. ఎస్. ఇప్పుడు చూడండి స్పెల్లింగ్ కరెక్ట్ రాసినాం. ఎస్. నౌ ప్లీజ్ అబ్జర్వ్ హియర్. చూడండి ఫస్ట్ పబ్లిక్ టెస్ట్ కేస్. ఎస్. సో ఫస్ట్ పబ్లిక్ టెస్ట్ కేస్ వచ్చేసి మనకు సాటిస్ఫై అయిందండి. బాగా గమనించండి గైస్. అమ్మ ఇక్కడ అందరూ బాగా గమనించండి. ఫస్ట్ పబ్లిక్ టెస్ట్ కేస్ అనేది ఇప్పుడు ఇక్కడ సాటిస్ఫై అవ్వడం జరిగింది. కాబట్టి 7 అనే ఇన్పుట్ ఇస్తే ఏంటి అసలు? ఇప్పుడు ఇక్కడ ఈ 7 అనే వాల్యూ ఏంటండి? 7 అనే వాల్యూ ఇట్ ఈస్ ద ఎన్ వాల్యూ. THALE అనేది అవుట్పుట్ రావాలి. ఒకవేళ ఎన్ అనేది 7 అయితే సెకండ్ టెస్ట్ కేస్ ఏమి ఇచ్చాడు వాడు మనకు? చూడండి 1 ఇచ్చాడు. ఇక్కడ 1 పెట్టేసి చూడాలి. మరి మనం 1 పెట్టేసి చూడు. రన్ చేయి. సబ్మిట్ కాదు, రన్ చేయాలి మనం. ఫస్ట్ పబ్లిక్ టెస్ట్ కేస్ సాటిస్ఫై అయ్యిందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ బటన్ చేయాలి. గుర్తుపెట్టుకో. ఎస్. సో నౌ అగైన్ వాట్ ఈస్ దిస్? ఇది సెకండ్ పబ్లిక్ టెస్ట్ కేస్ మిత్రమా. గెట్ మై పాయింట్? వెరీ గుడ్, ఎక్సలెంట్. సో వాట్ ఈస్ దిస్? సెకండ్ పబ్లిక్ టెస్ట్ కేస్. దిస్ ఈస్ ది సెకండ్ పబ్లిక్ టెస్ట్ కేస్. ఓకేనా అండి? ఇప్పుడు ఇక్కడ చిన్న రాజకీయం ఉంది. ఒకసారి బాగా గమనించండి. ఏంటి ఆ రాజకీయం అంటే, ఇప్పుడు నువ్వు రాసినావండి. నువ్వు రాసిన ఈ కోడ్ అసలు ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అంటే, ఇప్పుడు మనం రన్ బటన్ నొక్కినామండి, బాగుంది. మరి సబ్మిట్ బటన్ ఎవరు నొక్కాలి? అది గెటింగ్ మై పాయింట్ అండి. ఉన్నోళ్ళు లేని వాళ్ళందరూ ఒక జాగాలో ఉన్నదా అండి? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నట్టే, మరి లేని వాళ్ళందరూ పాయింట్ టాపిక్లో వద్దాం. ఇప్పుడు డివియేట్ అవ్వద్దు. ఓకేనా? ఇక్కడ చూడు. ఎస్. సో ప్లీజ్ అబ్జర్వ్ హియర్. సబ్మిట్ బటన్ ఎప్పటికైనా కానీ సబ్మిట్ బటన్ మనం నొక్కాలంటే చేతులు గజ 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 వనకాలి. ఎస్, నీకు వినపడింది నిజమే. సబ్మిట్ బటన్ డిసైడ్స్ అవర్ ఫేట్. ఐ రిపీట్, సబ్మిట్ బటన్ డిసైడ్స్ అవర్
ఫెయిట్, మన తలరాతని డిసైడ్ చేసే సామర్థ్యం ఎవరికి ఉంటుంది? సబ్మిట్ బటన్కి ఉంటుంది. మన స్థాయి ఎంతట్లో ఉన్నాం మనం కోడింగ్లో అని చెప్పే సామర్థ్యం ఎవరికి ఉంటుంది? సబ్మిట్ బటన్కి ఉంటుంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? మరి ఇప్పుడు సబ్మిట్ బటన్ ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు సార్? చూడు సార్. ఓకేనా సార్? చూడు సార్ ఏం చేస్తారు ఇక్కడ చూడండి. ఇక్కడ కన్స్ట్రెయింట్ దగ్గరికి రావాలి మనం. సబ్మిట్ బటన్కి కన్స్ట్రెయింట్కి ఇద్దరు రెండు ఎట్లా అంటే జిల్ జిల్ జిగా జిగా మోసం బిగా బిగా అన్నట్టు ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు. ఎవరు? కన్స్ట్రెయింట్, సబ్మిట్ బటన్ రెండు. ప్లీజ్ అబ్జర్వ్ హియర్. సుత్తి లేకుండా కొన్ని పాయింట్స్ చెప్తున్నాను, నేర్చుకో. ఏంటి ఇక్కడ అంటే వాడు ఇచ్చాడు n వాల్యూ ఏమని 1 less than or equal to n less than or equal to 10 అని ఇచ్చాడు కదా. అంటే దాని మీనింగ్ ఏంటి? n అనేది 1 and 10 ఒక రేంజ్లో మాత్రమే ఉంది. అంటే మీరు బాగా గమనిస్తే వాడు పబ్లిక్ టెస్ట్ కేసు n = 7 ఇచ్చాడు, చేతులు దులుపుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ n = 1 అని ఇచ్చాడు, చేతులు దులుపుకున్నాడు. ఇంకేమున్నాయి మీరు ఒకటి బాగా గమనించండి. ఇంకా n అనే రేంజ్లో మనకు ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటవి? n = 2, n = 3, n = 4, n = 5, n = 6, n = 8, n = 9. ఏంటివి చూడండి బాగా గమనించండి. ఎన్ని ఉన్నాయి టోటల్ ఇక్కడ? 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఈ 7 టెస్ట్ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ ఆరెంజ్ కలర్లో నేను ఏవైతే రాశానో దీన్ని మనం ఏమంటామండి? హిడెన్ టెస్ట్ కేస్. ఎస్, ఏమంటామండి దీన్ని మనం? హిడెన్ టెస్ట్ కేస్ అంటామండి. అంటే ఇప్పుడు ఒకటి మనం బాగా గమనిస్తే సరదాగా సబ్మిట్ బటన్ అనేది హిడెన్ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుందండి. అంటే సబ్మిట్ బటన్ మనం నొక్కిన వెంటనే హిడెన్ టెస్ట్ కేసెస్ కూడా సాటిస్ఫై అవ్వాలి, అది వాడు ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు. గెట్ మై పాయింట్? ఇప్పుడు సబ్మిట్ బటన్ నొక్కుతున్నానండి. దండం పెట్టేద్దాం సబ్మిట్ బటన్కి. దండం పెట్టే సబ్మిట్ బటన్ చేయాలి మనం, ఎందుకంటే సబ్మిట్ బటన్కి ఆ స్థాయి స్తోమతుంది కాబట్టి నొక్కేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఒకసారి ఏం జరుగుతుందో. ఎస్, సో వాట్ వి గాట్ చూడండి. కరెక్ట్ ఆన్సర్ ఏమొచ్చిందండి ఇక్కడ? అందరూ బాగా గమనించండి ఒకసారి. వాట్ వి గాట్ హియర్? కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు వచ్చింది. ఒకసారి మీరు అందరు ఇక్కడ బాగా గమనిస్తే ఇట్లా సబ్మిట్ బటన్ నొక్కేశాను, కరెక్ట్ ఆన్సర్ ఇట్లా వచ్చేసింది. లుక్ ఎట్ హియర్ వన్స్ అగైన్ అందరూ చూడండి. ఇట్లా రావాలి కరెక్ట్ ఆన్సర్ అనేది, ఇట్లా రావాలి. ఇట్లా టిక్ మార్క్ పడాలి. ఇక్కడ ఇట్లా టిక్ మార్క్ పడి చూడండి, అట్లా టిక్ మార్క్ పడి ఇక్కడ 100% అని రావాలి. గెట్ మై పాయింట్? అప్పుడు మీనింగ్ ఏంటి? మీరు రాసిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది, మీరు రాసిన లాజిక్ అనేది పబ్లిక్ టెస్ట్ కేసెస్ని సాటిస్ఫై చేసింది. చూడండి తెలుగులో చెప్తున్నా, మరాఠీ భోజ్పూరిలో కూడా కాదు, మీకు అర్థం కావాలని. నెక్స్ట్ హిడెన్ టెస్ట్ కేసుని కూడా సాటిస్ఫై చేసింది. అంతే, చూసి నేర్చుకోకూడదు. గెట్ మై పాయింట్? ఇవన్నీ రహస్యాలు చెప్తున్నాను నేను మీకు. సో దీనికి వచ్చేసి ఏంటంటే ఇక్కడ కోడింగ్, ఇదిగోండి దిస్ ద కోడ్. గెట్ మై పాయింట్? అండ్ ఈ కోడ్ని ఇలాగే రాయాలని రూల్ ఏం లేదు. ఇదే కోడ్ని మీరు ఇంకో చాలా విధాలుగా రాయొచ్చు, విధాలుగా రాయొచ్చు. గెట్ మై పాయింట్? ఇదే కోడ్ని ఇంకా ఎన్ని విధాలుగా రాయొచ్చు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా వేరే లాజిక్ ఉందా? అవును, నేను మీకు ఇంకో క్లూ ఇస్తాను. నేను ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్ యూస్ చేసి రాశాను కదా, చూద్దాం ఇదే కోడ్ని కండిషనల్ ఆపరేటర్ యూస్ చేసి కూడా రాయొచ్చు. ఎంతమంది రాసిన కమెంట్ చేస్తారో చూద్దాం ఇక్కడ. ఓకేనా అండి? నేను చేయాల్సిన కర్తవ్యం నేను చేశాను మిత్రమా. ఇప్పుడు నువ్వు చేయాల్సిన కర్తవ్యం నువ్వు కమెంట్ చేసి దీన్ని కండిషనల్ ఆపరేటర్తో ఎలా కోడ్ చేయొచ్చు నువ్వు రాసేసే. ఇక్కడ ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ఒక లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓపెన్ చేయండి, ఎంజాయ్ చేయండి. లెట్ us meet in our upcoming session.